అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. సో కోట శంకరరావు గారు నమస్తే. నమస్కారం. సో అచ్చు గుద్దినట్లు కవల పిల్లలు ఉన్నట్టే ఉంటారు మీరు, కోట శ్రీనివాసరావు గారు. మీరు ఆ ఫేస్ గాని, హైట్ గాని, వెయిట్ గాని, గుండు గాని, నవ్వు గాని, వాయిస్ గాని, కళ్ళు గాని ఎక్కడ కూడా కొంచెం కూడా అరే ఆయన చూసి ఈయన చూస్తే ఇద్దరు ఒకటే కదా అనుకునే అంత లాగుంటారు కదా. చిన్నప్పటి నుంచి అలానే ఉంటారా, లేకపోతే పెద్ద ఫీచర్స్ వయసు వచ్చినట్టు వచ్చేస్తాం కానీ చిన్నప్పుడు కలిసేది ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండదు కాబట్టి చిన్నప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కలిసిపోతాం కాబట్టి సినిమాల్లో తెలిసిపోయింది కదా. అవును. తమిళనాడు వెళ్ళి అనుకోండి, వాళ్ళు శ్రీనివాసరావు మీరే కానీ కాదబ్బా అంటే నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట చూడరు కదా. బయట నేను చూసిన ఆయన కాదని మీరు అబద్ధం చెబుతున్నారు, పొయ్యిసారు కాదురా బాబు నేను కాదంటే నమ్మరు. అట్లా అంత బాగా కలిసిపోయారు. కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేస్తే నమ్ముతారు? ఏదో చెప్తున్నాడు రా ఊరికి మాయ కొడుతున్నాడు అంటే తప్ప ఓకే అలా అంత బాగా రిజంబ్లెన్స్ విపరీతంగా ఉంటాయి. ఓకే. సో అబ్బాయిలు అడిగారంటే ఒకటే, అమ్మాయిలు వచ్చి అడిగారు అనుకో కోట శ్రీనివాసరావు గారు అంటే మనం అప్పుడు కలిసాం కదా. అంటే నేను లేట్ ఎంట్రీ కాబట్టి మాకు ఆ ఆడవాళ్ళతో ప్రమాదం లేదు. ఓకే. సో లేట్ ఎంట్రీ కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే కొత్త సంవత్సరంలో అండ్ సంక్రాంతి రాబోతుంది, డెఫినెట్ గా నేను కూడా చాలా మాట్లాడే ఉన్నాయని చెప్పి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. అండ్ 100 సినిమాలు పైగా చేశారు. నాకు తెలిసి మీరు చేసిన మెగా సీరియల్స్ 60 నుంచి 70 సీరియల్స్. విలన్ అంటే మీరే గుర్తొచ్చేవాళ్ళు. అటు సినిమా ఇటు సీరియల్ 40 సంవత్సరాల పాటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా ఇంత దూరం ప్రయాణం సాగింది అంటే ఒకటి మన మంచి మనసు ఏమైనా ఉండాలి, లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ అంటే అన్నాడులే అని చెప్పేసి వెళ్ళిపోయే తత్వం అని ఉండాలి. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ చూస్తుంటే మీకు? మేము పుట్టిన వాతావరణం, మా పెద్దలు నేర్పిన సంస్కారం అది కొంత బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత అందరూ మనలాంటి వాడే, ఏదో పెద్ద చిన్న తప్ప మన ఇద్దరం కలిసే తిరుగుతాం. మీరు స్టార్ అవుతా నేను అవ్వలేకపోవచ్చు, లేకపోతే మీరు కోట్లు సంపద దానివల్ల ఈర్ష్య పెంచుకుని వాడు కనుక ఏదన్నా మన కనుక ఇగ్నోర్ చేస్తే వాడి కర్మ అనుకోవాలి. కానీ అది చూసావు నేను కలిసి తిరిగాం, వాడు అటు చూశాడు, నా పక్కన చిన్న చిన్న టుమిరి వేషాలు ఇస్తున్నాడు, పెద్ద యాక్టర్ అయిపోయాడు, అది తప్పు కదా. ఆ సంస్కారం ఇచ్చాడు దేవుడు. దాంతో ఏంటంటే అందరితో కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అట్లే లైఫ్. అంతే. చూడటానికి స్క్రీన్ మీద రఫ్ గా ఉంటారు కానీ రియల్ లైఫ్ లో అయితే చాలా సెన్సిటివ్. చాలా 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 మాకు మా ఫాదర్ దగ్గర వచ్చిందండి. మా ఫాదర్ బాగా వేదాంతి. ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే సన్యసించే స్థాయికి వెళ్ళారన్నమాట. అంత దాంతో సంస్కారం అనేది కొంత జన్మ సంస్కారం, తర్వాత స్నేహితులతో వచ్చేది. తిరిగి మా బావగారు ఒక ఆయన మల్లెల స్వామి గారని, ఆయన కాలేజ్ లెక్చర్ చేశారు. ఆయన కాని మంచి సంస్కారం ఆయన ద్వారా కొంత ఏదో రకరకాల మా పెద్ద బ్రదర్ మా ఓల్డ్ చేయటం. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం అని చెప్పుకోవచ్చు. అసలు అంటే మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు గారు అని ఆయన డాక్టరు. ఆయనకి ఏంటంటే నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఓల్డ్ ఎంబీబీఎస్ అప్పట్లో. అయితే ఆయనకి ఏంటంటే వేసేవాళ్ళు కాదు కానీ ఆ రోజుల్లో నాగయ్య గారు, కన్నమ్మ గారు ఇలాంటి స్టూడెంట్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ వెళ్ళేటప్పుడు నాటకాలు చూడటం, పౌరాణికాలు, రాగాలు గుర్తుపట్టడం, పద్యాలు అట్టా ఉండేది. దాన్ని ఇప్పుడు శాస్త్రీయ స్టేజ్ మీద కాలేదు కానీ ఈ కళ కాస్త ఏమంటారు కొంచెం గొల ఉండేది అదేంటంటే అప్పుడు పైగా ఆయన ప్రొఫెషన్ బయటికి వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఆయనలో అంతర్లీనంగా ఉన్నది మా ముగ్గురు బ్రదర్స్ కి ఇదే మాకు మా వాడికి జబ్బి అదే మా ముగ్గురికి అదే ముగ్గురు ఎల్ఎస్ బ్రదర్. అసలు కోట నరసింహారావు అని అసలు మాకు ఆయనే ఇది ఎక్కించింది, నటన ఎక్కించింది కూడా. మా వాడు మంచి సోషల్ నటుడు, పల్లెటూరు అంతే సిటీలు చేసేవాడు కదా నరసింహారావు అని. గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ అని ఓన్ బ్యానర్ మా బ్రదర్కి. దాంట్లో 30 ఏళ్ళ మట్టి వేసేవాడు. మా శ్రీనివాసరావు నేను ముగ్గురు బ్రదర్స్ కలిసి 15 సంవత్సరాలు 4-5 వారాలు చాలకుండా నాటకాలు వేసాం ముగ్గురు కలిసి. మా వాడు మామూలుగా స్టేజ్ మీద వెళ్ళాను, మా పెద్ద బ్రదర్ హీరో వేసేవాడు. గమ్మత్తు ఏమిటంటే నేను నా 18 సంవత్సరం మా పెద్ద బ్రదర్ ఫాదర్ వేసేవాడు నాటకాల్లో. అంటే మీరు చూడటానికి పర్సనాలిటీ ఉంటే గడ్డల మీసాలు పెడితే అప్పుడు స్టేజ్ మీద కెమెరాకి దొరుకుతాం కానీ అలా వేసాను వాడు 15 సంవత్సరాలు. తర్వాత మా మొట్టమొదటి మా శ్రీనివాసరావు సినిమా యాక్టర్ అయిన తర్వాత అసోసియేషన్ వెనకబడింది. మా పెద్ద బ్రదర్ కూడా మాకన్నా 20 ఏళ్ళు పెద్దవాడు, ఆయన కూడా పెద్దవాడు, లేరులేండి ఇప్పుడు.
అట్లా బట్ ఆయన రాణించలేకపోయారు కదా సినిమాలలో. అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఎట్లుండదని మహానటి మన అక్కడ ఉన్నాం వాడే వచ్చి తీసుకెళ్లాలనేటువంటి ఇదిగా ఉండేవాడు. అదేలే, ఓకే. పైగా అప్పుడు కాంపిటీషన్ కదండి, సంవత్సరానికి 15-20 సినిమాలు వచ్చేవి. దాంట్లో ఎన్ని వేల మందిని అకామిడేట్ చేయగలుగుతారు? దాన్ని నమ్ముకుని మెడ్రాస్లో 100 మంది ఉంటారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం చేయటం కష్టం. పైగా ఇంకోటి ఏముంటుందంటే అబ్బాయి ఇక్కడ నమ్ముకుని వీడు ఉన్నాడు అక్కడి నుంచి ఎందుకు అనేటువంటి ఒక సాఫ్ట్ కారణం ఓకే. రకరకాల. అప్పుడు ఆ రోజు ఇప్పుడు సినిమాకి రావడం ఈజీ, కానీ అప్పుడే ఉందండి. ఇప్పుడే ఈజీ అంటారా? ఇప్పుడు కాదా, ఎంత గొప్ప నటుడు అవుతాం వేరే సంగతి. వేషం వేయాలి వేషం అంటే ఈజీ ఈజీ కాదా ఇప్పుడు? అప్పుడు ఒక యాక్టర్ ని చూడాలంటేనే ఒక కష్టం సార్. అంతే, దేవుడు వెళ్ళలేము. రామారావు నాగేశ్వర దేవుడిలా కొలిచేవాళ్ళు అంటే మరి రామారావు చూడటం అంటే అసలు వెంకటేశ్వర దొరికేవాడు కాదు కదా ఆ రోజుల్లో. మరి అదే గోల్డెన్ డేస్. దాంతో ఏంటంటే సినిమా అంటే ఆ రోజు ఆటకేతనం అండి, వేయటం మాట్లాడండి. పైగా రంగస్థలానికి సినిమాకి తేడా ఉంటుంది, ఆ మౌల్డ్ అవటం ఎవరు రకరకాలు. ఓకే. బట్ అన్నయ్యకి ఎలా లక్కు కలిసి వచ్చిందంటారు అసలు? అంటే ఆయన అసలు సంబంధం లేని ఫీల్డ్, బ్యాంక్ ఎక్కడో జాబ్, బ్యాంక్ లో జాబ్. అంటే మా 70లో హైదరాబాద్ వచ్చాడు యాక్టర్ వాళ్ళని. అప్పుడు ఎవరు అక్కడ ఎప్పుడెప్పుడు సినిమా, తెలుగు సినిమా తక్కువ కదా, దాంతో ఎవరు డైరెక్టర్ కలవటం చేయటం. ఆ తెలంగాణ స్లాంగ్ విన్నారా కృష్ణ గారు ఒకసారి, అది నచ్చేందుకు పెట్టారు. ఆ సినిమా క్లిక్ అయింది ప్రతిఘటన. ఇక అది అందుకోవటం మళ్ళీ అట్ట కాదు, మళ్ళీ నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్ 750 సినిమాలు రెస్ట్ లేకుండా కొట్టేసాడు. ఓకే. అది అలా ఒక ఛాన్స్ చెప్తున్నా కదా, ఒక నటుడు అవడం అవుతాడు కానీ స్టార్ అవడం అనేది అదృష్టం అండి. అది ఎవడేం చేయలేదు. దానికి ఎందుకు వస్తుంది, వాడికి ఏం వచ్చు అనే దానికి అసలు అర్థం లేదు. కొట్టిందంటే జాక్ పాట్ అలా కొడుతుంది అంతే ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది చూడట్లేదు మనం, అందరూ స్టార్స్ యాక్టర్లా కాదు, కానీ దాని అక్కర్లేదు. అది టైం వస్తే యాక్టర్ అయితే ఇంకా బాగా అడ్వాంటేజ్ అవుతుంది మన కోసం. బట్ స్క్రీన్ మీద ఆయన గొప్ప హాస్య నటుల్లా కనిపిస్తారు కానీ గొప్ప విలన్ ఆయన. ఫస్ట్ బయట కూడా అసలు మంచి వేదాంతం మాట్లాడతాడు, మంచి అందుకే అన్ని ఉంటాయి. సకల కళ వల్లభుడు కరెక్ట్, తెలిసిన మనిషి అనమాట. శ్రీనివాసరావు ఏమిటి అంటే తెల్లకాయతం లాంటి వాడు అనమాట. అంత ఏ మంచి కానీ చెడు కానీ ప్రపంచానికి మొత్తం తెలిసినట్టు ఎంత టాలెంట్ ఉంది. ఈ పాత్ర వాడే వేయాలంటే వేయాలి అంతే ఉంటుంది. బట్ట చేసి టైం. బట్ అన్నయ్య వచ్చారు కాబట్టి మనం కూడా వెళ్తే బాగుంటుంది, అవకాశాలు ఏమైనా దొరుకుతాయని మీరు స్టెప్ వేసారా? కాదండి, అసలు మేము కూడా ఆ కోమాలు ఉండేవాళ్ళం. మేము మహానటులు వాళ్ళే వస్తారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు, మనకి మీరు కూడా పల్లెటూరు అట్టగా నేనే కదా అందరూ అట్టగా ఉండేవాళ్ళం. ఇది హాయిగా ఏదో ఉన్నా ఉద్యోగం. నేను కూడా స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవాడు కదా, హాయిగా ఉన్నా ఎందుకు లేదు. మేము నాటకాలు బాగా వేసేవాళ్ళం కదండి. మా శ్రీనివాసరావు నాకన్నా సంవత్సరం ముందు నటుడయ్యాడు. నేను మెడ్రాస్ లో రసరాజ్యం అని నా ఫేవరెట్, నేను ఆల్ టైమ్ రికార్డ్ నా లైఫ్ లో వేసి మంచి నాటకం నడిగర్ సంఘంలో వేసాం. వేసినప్పుడు ఆ రోజు మా పెద్ద బ్రదర్ ఉన్నాడు, తర్వాత మా పెద్ద బ్రదర్ ఫ్రెండ్ అనమాట సాంబశివరావు అని, ఆయన శివలింగేశ్వరరావు అని, ఆయన ఏం చేశారంటే నాటకం చూడటానికి వచ్చారు. అరే మీ వాడు ఇతను కూడా బాగానే చేస్తున్నాడు అని చెప్పి మర్నాడే ఓపెనింగ్ పిక్చర్ నాకు పెళ్ళాం గారు బాపినుడు గారు ఆయన పరిచయం చేయటం, ఆయన టక్మని రాసినట్టు నన్ను నచ్చడం, దాంతో అట్ట అనుకోకుండా ఎంట్రీ, ప్రయత్నం లేకుండా. తర్వాత విశ్వనాథ్ గారితో గొప్ప అదృష్టం ఏంటంటే మేము ఒంగోలులో నాటకం వేసాం, హరహర మహాదేవన నాటకం వేసేవాళ్ళం. అప్పుడు ఏవిఎస్ ఇంకా సినిమా యాక్టర్ అవ్వాలి, అతను అక్కడ జ్యోతిలో పనిచేసేవాడు, అతను అక్కడ అసోసియేషన్ పెడుతూ దానికి ఇనాగరేషన్ విశ్వనాథ్ గారు. ఆ సందర్భంగా నా నాటకం పెట్టాడు. ఆ నాటకం అప్పుడు ఆయన చూసి చూడాలి సార్ మీరు రిక్వెస్ట్ చేసి చూసి నాటకం నచ్చి సమ్వేర్ ఏప్రిల్ అనుకోండి అది సుమారు దీపావళి పండుగలో ఫోన్ చేశాడు నాకు, వేషం ఉండి అతను బాగుందని. ఎవరు నా ఎఫర్ట్ ఏం లేదు, దేవుడి దగ్గర చూస్తున్నా, అసలు నేను కలిసింది లేదు ఆయన్ని. అలాగా కదా ఆ ఎంట్రీ, దాంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా దాంతో ఏంటంటే మనం ప్రయత్నం లోపల నటుడు అవ్వాలని గుణ ఉంటుంది అనుకోండి, కాదు ప్రయత్నం నాకు అఫీషియల్ గా కుదిరేది కాదు. స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ క్యాడర్ అండి, దాంతో ఏంటంటే వాళ్ళు పిలిచిన మనం వెళ్ళలేకపోవటం, మనం ఖాళీ కొనప్పుడు పిలవకపోవటం, రకరకాల ఫ్యాక్టర్. మంచి ఒడ్డు పొడుగు, మంచి ఫిజిక్, మంచి వాయిస్, మంచి ఫేస్, ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ పండించేంత సత్తా దేవుడు మీకు ఇచ్చాడు. కానీ కోట శంకర్రావు గారు అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయారు సినిమాలో, అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ రాలేకపోయాయి అంటే ఏమని చెప్తారు రీజన్? నాకు చెప్తున్నాగా అఫీషియల్ గా నేను హాయిగా చక్కని బ్రాంచ్ మేనేజర్ క్యాడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పొజిషన్ లో ఉన్నా. ఓకే. పైగా 40 years రిస్క్, ఫ్యామిలీకి 2 పిల్లలు, మనం రిస్క్ అవుతాం, భయం. మిగతా వెళ్ళిన వాళ్ళందరూ అట్లా రిస్క్ చేశారు, ధైర్యం చేసి మరి చేయలేకపోయాం. కొంత మెయిన్ కారణం అది. తర్వాత లక్ అనేది మెయిన్ కదా బాస్. అన్నయ్యకి వరించిన లక్ మీకు వరించలేదు. మావాడు జాక్ పడ్డది, ఏకీ పాడది. అది నూతన్ ప్రసాద్ ఒకడు, శ్రీనివాసరావు ఒకడు, కోట్ల మందిలో ఒకడికి వస్తుంది అదృష్టం. నటుడు అంత స్పీడ్ నటనలో కూడా అంత రోజుకి 2 షిఫ్ట్లు యాక్ట్ చేసే స్పీడ్ అంటే మాటలు కాదు కదండి.
అది ఎంత మహర్జాతకం. అది కొట్టం కోడితే మళ్ళీ జాక్ నుంచి ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే 1970లో మా శ్రీనివాసరావు యాక్టర్ అవ్వాలని ప్రయత్నం చేస్తే 85లో ప్రతిఘటనండి. 15 ఏళ్ళ తర్వాత అంత ప్రయత్నం చేశాడు, అంత ఓపిక, ఏమైనా సరే సంగతి తేల్చుకోవాలి. మరి 85లో కొట్టడం నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్. కాబట్టి మనకు టైం ఇప్పుడు వస్తుంది అనే దాన్ని బట్టి తప్ప ప్రయత్నం ఇప్పుడు రోజు డైరెక్ట్ దండం పెడతామండి. రోజు 100 మంది ఉంటారు మనలాంటి వాళ్ళు, ప్రతివాడు ఉంటాడు. అందరూ కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు కాదు కదా అక్కడ. అట్టాను కదగా, టాలెంట్ తర్వాత అండి, ముందు అసలు నీకు అవకాశం ఇవ్వాలని ఆలోచన రావాలి కదా. చూద్దాం, ప్రయత్నం చేద్దాం, మన సిల్కా కాటన చూసే అవకాశం రావాలి కదా, చూస్తే కదా. తర్వాత నాకేంటంటే నేను వేసి చిన్న చిన్న పాత్రలు వేసినా నేను ఏ క్యారెక్టర్కి ఎంజాయ్ చేయలే. సినిమా రంగానే బాగా ఉపయోగపడ్డా కానీ సినిమా రంగం నాకు ఉపయోగపడలే. కరెక్ట్ మాట అది. ఎందుకంటే నేను ఎవరు చూసినా మంచి ఎక్కడ మిస్ అవుతున్నాం బాస్ అంటారు కానీ ఆడొద్దురా అనేవాళ్ళు లేడు. కానీ ఆ టైం మనకు గుర్తు రావాలి, గుర్తు చేసేవాళ్ళు మనకు కలవాలి. సినిమా తీస్తున్నావని మీకు తెలియదు, 14 ఫ్యాక్టరీ.